హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ మన ఎక్స్చేంజెస్ అన్నీ ఇక్కడ ఏంటంటే బిగ్ ట్రబుల్లో అయితే కనిపిస్తున్నాయి. సో అదేంటంటే ఇక్కడ చాలా రోజుల నుంచి మనకు తెలుసు ఎక్స్చేంజెస్లో ఫుల్గా చూసుకుంటే బిట్ కాయిన్ చాలా లో ట్రేడ్ అవుతూ ఉంది. సో దానివల్ల చాలామంది అయితే ట్రేడింగ్ కూడా ఇక్కడ ఏంటంటే చాలా వరకు అయితే తగ్గించారు. సో దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ ట్రేడింగ్ జరగకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్చేంజెస్ అనేది అయితే ఖచ్చితంగా అయితే లాస్లోకి అయితే వెళ్తాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే జూలై 1 నుంచి అయితే ఇక్కడ మనకి 1% టీడీఎస్ అనేది కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఈ 1% టీడీఎస్ వల్ల కూడా ఏంటంటే చాలా ఏంటంటే ఇండియన్ ఎక్స్చేంజెస్కి ఒక బిగ్ ఎఫెక్ట్ అయితే పడింది. సో దీని నుంచి ఎలా బయటికి రాగలుగుతారో చూడాల్సింది అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి టీడీఎస్ లేకుండా అవుట్లో మనం ట్రేడ్ చేస్తే మనకి టీడీఎస్ పడదో. సో అవుట్ గురించి కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఫస్ట్ అయితే ఏ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. సో మనకు కానీ వజీరెక్స్ కానీ చూసుకున్నాం అనుకోండి. సో నార్మల్గా మనకి టీడీఎస్ పడకముందు అయితే ఎవ్రీడే ఏంటంటే మనకు $195 మిలియన్ అయితే ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే ఏంటంటే ఆ లెవెల్స్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకి 4.5 మిలియన్స్కి అయితే వచ్చింది. సో ఇది కానీ చూసుకుంటే ఏంటంటే దాదాపుగా ఏంటంటే 90% ఆఫ్ మనకేంటంటే 90 to 90% ఆఫ్ వాల్యూమ్ అనేది ఏంటంటే ఇక్కడ కింద పడడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ట్రేడింగ్ అనేది చాలా వరకు అయితే స్టాప్ అయితే అయింది. సో 1% టీడీఎస్ వల్ల. సో దీని గురించి కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత అయినా ఇంకా ఇక్కడ ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో మనం నెక్స్ట్ ఎక్స్చేంజ్ కానీ చూసుకుంటే ఇండియన్ ఎక్స్చేంజెస్లో సో కాయిన్ డిసిఎక్స్ చూసుకుంటే సో నార్మల్గా అయితే ఇది $32 మిలియన్ అయితే ఇక్కడ ట్రేడింగ్ వాల్యూమ్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే ఏంటంటే ఆ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది అయితే మనకి $2.1 మిలియన్ దగ్గర అయితే వచ్చేసింది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రతి ఎక్స్చేంజ్ ఏంటంటే ఇక్కడ లాసెస్ని అయితే ఇక్కడ చూస్తుంది. సో ఏదైనా సరే ఏంటంటే ఒక వర్క్ జరుగుతుంది అనుకోండి. సో ఆ టైంలోనే ఏ ఎక్స్చేంజ్కైనా ఆ ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే కాయిన్ డిసిఎక్స్ కూడా ఏంటంటే చాలా లో ట్రేడ్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ టీడీఎస్ అయితే అమల్లోకి వచ్చినప్పటి నుంచి. సో మనం నెక్స్ట్ ఎక్స్చేంజ్ కానీ చూసుకున్నాం అనుకోండి. సో ఇది కూడా చాలా హ్యూజ్ నెంబర్స్ అయితే దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో జెప్పేలో చూసుకున్నా సరే మనకి చూసుకుంటే స్టార్టింగ్ అంటే ఇది నార్మల్గా అయితే ఇక్కడ $19 మిలియన్ అయితే ఇక్కడ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే చాలా లోగా అయితే వచ్చేసింది. సో $1.1 మిలియన్ అయితే ఇక్కడ ట్రేడింగ్ అయితే జరుగుతుంది గైస్. సో ఇది ఇలాగే వెళ్తూ ఉన్నింది అనుకోండి. సో ఖచ్చితంగా ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే ఏంటంటే చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్స్చేంజెస్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏంటంటే కనిపిస్తున్నాయి. సో ఇదైతే జరగకుండా అయితే వీళ్ళు ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటారని అయితే నాకైతే అనిపిస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం బిట్బిఎన్ఎస్ చూసుకుంటే సో ఇక్కడ బిట్బిఎన్ఎస్ చూసుకుంటే ఏంటంటే బిట్బిఎన్ఎస్ సో ఇదేంటంటే చాలా వరకు ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మామూలుగా అయితే $24 మిలియన్ వరకు అయితే ఏంటంటే ఇక్కడ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే $19 మిలియన్ అయితే ఇక్కడ ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో దీంట్లో అయితే ఎంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో అది వీళ్ళు ఎలా దీన్ని ఓవర్కమ్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు యూజర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ బిట్బిఎన్ఎస్లో అయితే బాగా ట్రేడ్ అయితే చేస్తున్నారు. సో ఇలా ఏంటంటే ప్రతి ఎక్స్చేంజ్ కూడా ఏంటంటే ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అయితే చూస్తుంది. కానీ బిట్బిఎన్ఎస్ అయితే ఈ టైంలో కూడా ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో ఫ్యూచర్లో మిగతా ఎక్స్చేంజెస్ కూడా ఈ రిజల్ట్స్ని అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ టాలరేట్ అయితే చేస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే చాలా డిక్లైన్ పొజిషన్లో అయితే వెళ్తున్నాయి. సో ఇక్కడ మనం వజీరెక్స్ కానీ మిగతా జెప్పే కానీ ఇవి చూసుకుంటే ఏంటంటే చాలా డిక్లైన్లో అయితే పోతున్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే కాయిన్ షిఫ్ట్ కుబేరా కూడా మన ఇండియన్ ఎక్స్చేంజెస్ గైస్. సో దీంట్లో ఏంటంటే ఇదైతే ఇంతవరకు అయితే తన ట్రేడింగ్ వాల్యూమ్ని అయితే బయటకు అయితే పెట్టలేదు. కానీ రిపోర్ట్స్ ప్రకారం అయితే కాయిన్ షిఫ్ట్ కుబేరాలో కూడా మంచిగా అయితే ట్రేడింగ్ జరుగుతుంది. సో ఈ ట్రేడింగ్ ఎందుకు జరుగుతుందంటే ప్రజెంట్ చాలామంది తెలుసు. సో కాయిన్ వాల్యూస్ అన్నీ చాలా డౌన్కి అయితే వచ్చాయి. సో డౌన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అది గ్రాఫ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 1% టీడీఎస్ ట్యాక్స్ గురించి ఆలోచించారనుకోండి. సో నెక్స్ట్ బుల్ రన్లో వచ్చే ప్రాఫిట్ గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదు. సో మీ మైండ్స్ అయితే అలా పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను నెక్స్ట్ బుల్ రన్లో మీరే బాధపడతారు. ఎందుకంటే ఆ ప్రాఫిట్ అనేది వేరే వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా వెళ్తారు. సో ఈ టైంలో మనకైనా లో కాయిన్స్ వచ్చుంటాయి చూడండి, ఫండమెంటల్ కాయిన్స్ అవుట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని సైలెంట్గా ఉన్నారనుకోండి. సో ఇక్కడ మంచి ప్రాఫిట్స్ బుల్ రన్ స్టార్ట్ అయింది అనుకోండి. సో ఎవరైతే ఇక్కడ క్రిప్టోలో ఇమిడి ఉంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ ఎక్స్చేంజెస్లో అయితే 90 to 90% ఏంటంటే ఇక్కడ డిక్లైన్ పొజిషన్లో అయితే నడుస్తున్నాయి కాబట్టి. సో ఈ టైంలో ఈ టీడీఎస్ వచ్చింది కాబట్టి సో చాలా వరకు అయితే కొద్దిగా ఆ ఇంపాక్ట్ అనేది ఏంటంటే మనకి ఎక్స్చేంజెస్లో కూడా కనిపించాయి. సో అదైతే మనకు క్లియర్గా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది ఓవర్కమ్ ఎలా చేయాలనేది ఇంకా ఎక్స్చేంజెస్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే
1% టీడీఎస్ ఏంటంటే మన క్రిప్టో టు ఐఎన్ఆర్. సో ప్రతి టైంలో ఏంటంటే ఈ 1% టీడీఎస్ అయితే పడుతుంది. సో దీని గురించి ఖచ్చితంగా అయితే మనం ఈ ఎక్స్చేంజెస్ అయితే గవర్నమెంట్తో అయితే మాట్లాడుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం విత్డ్రాల్ చేసినప్పుడు టీడీఎస్ పడడం వేరు. సో ఇక్కడ మనం 1 పేర్ టు 1 పేర్ ఇక్కడ యూఎస్డిటీ నుంచి మీరు బిట్కాయిన్ కొన్నా కూడా ఏంటంటే యూఎస్డిటీకి మీరు టీడీఎస్ కట్టాలి, అలాగే బిట్కాయిన్ కొన్నప్పుడు బిట్కాయిన్కి టీడీఎస్ కట్టాలి, అలాగే మీరు దాన్ని విత్డ్రాల్ చేసినప్పుడు టీడీఎస్ కట్టాలి, అలాగే దాన్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసేటప్పుడు 1% టీడీఎస్ కట్టాలి. సో దీనికి మీనింగ్ లేకుండా పోతుంది. సో దగ్గరికి చాలా మనీ అనేది అయితే వేస్ట్ అయితే అవుతుంది. సో ఏదైతే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కానీ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్ అనేది అయితే భరించాల్సింది అయితే వస్తుంది. ఇదైతే ఎక్స్చేంజెస్కి అయితే ఈ 1% టీడీఎస్ ఎలాంటి సంబంధం లేదు, ఇది డైరెక్ట్గా గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతుంది గైస్. సో దీని గురించి అయితే ఖచ్చితంగా ఎక్స్చేంజెస్ అయితే ఇక్కడ మాట్లాడాల్సింది అయితే ఉంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ మనకున్న క్రిప్టో అసెట్స్ని స్టాక్ చేయడం కానీ, లేకపోతే ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ చేశారనుకోండి. సో ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినా ఇక్కడ మీకు టీడీఎస్ అనేది అయితే పడదు. సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ ట్రేడింగ్ చేసి మీకు టీడీఎస్ అనేది అయితే పడదు గైస్ ఇక్కడ. సో మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే ఫ్రీగా అయితే మీరు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని అయితే ఉంది. సో ఆ రిస్క్ని అయితే మీరు బేర్ చేసుకుంటూ సో లావరేజెస్ అయితే ఎక్కువ తీసుకోకండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చిన్న పొరపాటు చేసినా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదే కానీ మనం స్పాట్ ట్రేడింగ్లో చూసుకుంటే మీరు ఇక్కడ ట్రేడింగ్ చేసినా కూడా ఏంటంటే ఒకవేళ మిస్ అయ్యి ఏదైనా మీరు కొనేసినా కూడా ఇక్కడ మీరు లాంగ్ టర్మ్లో కూడా దాన్ని పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అదే మన ఫ్యూచర్ ట్రేడింగ్లో ఆప్షన్ అయితే ఉండదు. సో మన అమౌంట్ అయితే వెళ్ళిపోయింది అనుకోండి. సో అక్కడ నుంచి ఏంటంటే చాలా వరకు అయితే మనం విత్డ్రాల్ అయితే చేయాల్సింది అయితే వస్తుంది. సో ఇక్కడ దేంట్లోనే రిస్క్ అయితే ఉంది, కానీ ఫ్యూచర్ ట్రేడింగ్లో మనకు టీడీఎస్ అయితే పడదు. సో ఎవరైనా చేసేటట్టుకుంటే చిన్న అమౌంట్స్తో ఎక్కువ లావరేజ్ అయితే తీసుకోకుండా అయితే చేయొచ్చు. సో అదే అంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో ప్రతి ఒక్కరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలని అయితే రూల్ లేదు. సో ఇక్కడ ఫండమెంటల్ కాయిన్స్ అయితే చూసుకొని మీరు బై చేసి అయితే పెట్టుకోండి. సో ఈ టైంలో చాలా లోకి అయితే దొరుకుతున్నాయి. నాకు తెలిసినంత వరకు బుల్ రన్ అయితే దగ్గరలోనే అయితే ఉంది. సో ఇక్కడ మనం చాలా వెయిట్ చేయాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ ఎంత డౌన్కి వెళ్ళిందంటే ఇక్కడ చిన్న బుల్ రన్ అయినా వస్తుంది, పెద్దది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఒక స్మాల్ బుల్ రన్ అయినా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇయర్ ఎండింగ్ లోపల అయితే మనం చూడొచ్చు. సో నవంబర్ అయినా లేకపోతే డిసెంబర్ ఎండ్ లోపల అయితే చూడొచ్చు గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. సో మీరు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్.